ధైర్యం ఇంతమంది 70,000 మంది ఓట్లు వేశారంటే 70,000 మంది జగన్ చేసిన దార్శనికాలను సమర్థించినట్టే అనుకోవాలనా, లేకపోతే ఓట్లకు ఆ డబ్బులకు అమ్ముడు పోయారనుకోవాలా? మీకేమనిపిస్తుంది శిరీష? నమస్తే అండి. నమస్తే. ముందుగా నాతోటి ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, అలాగే అమరావతి కోసం పోరాటం చేసిన బాలకోటయ్యకి కానివ్వండి, పట్టాభి గారు కానివ్వండి, విజయ్ కుమార్ గారు, మీరు అందరికీ కూడాను, అన్నిటికంటే ముఖ్యంగా మీడియా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజ్మెంట్ అందరికి కూడాను, ముఖ్యంగా వెంకటకృష్ణ గారు మీకు, ఎందుకంటే అమరావతి ఉద్యమానికి వెన్నంటి నిలిచారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతికి సపోర్ట్ చేసి మా పాదయాత్రలో కూడా మా వెన్నంటి నడిచిన రాష్ట్ర ప్రజలకు కూడా అమరావతి మహిళగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇకపోతే అమరావతిలో వేసిన ఓట్ల గురించి అడుగుతున్నారండి. వాస్తవానికి అమరావతి ప్రాంతంలో, అది తాడికొండ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మహిళ, నేను చెప్పానండి, మొదట్లోనూ చెప్పాను, ఆమె అమరావతి ద్రోహి, మహిళా ద్రోహి, దళిత ద్రోహి, రైతు ద్రోహి, ప్రాంతీయ ద్రోహి. ఆమె అక్కడ లోకల్, ఫిరంగిపురం లోకల్. ఆమె ఇన్ని ఉన్నా కూడా ఆమెను తీసుకొచ్చి అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు అంటే కారణం ఏంటంటే ఆయన చెప్పేటువంటి అబద్ధాల మీద, ఆయన యొక్క నయవంచన మీద ఆయనకు నమ్మకం అండి. జనాల్ని నయవంచన చేయడంలో ఆయన దిట్ట కాబట్టి ఇంకా మళ్ళీ మరొకసారి మోసం నేనేం చెప్పినా కానీ అక్కడ ప్రజలు నమ్ముతారు. గతంలో వాస్తవానికి ఆయన మర్చిపోయిన పాయింట్ ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నారు కాబట్టి కృష్ణా గుంటూరు ప్రాంతాల్లో ఆయనకి, కృష్ణా గుంటూరు ప్రాంతాలే కాదండి, రాష్ట్రం మొత్తంలో కూడా ఆయనకి 151 సీట్లు రావడానికి ఆయన ఎంచుకున్న నినాదం అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది, అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ఆయన మర్చిపోయింది ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి మోసం చేద్దామని ట్రై చేశారు. కొంతమంది అమాయక ప్రజలు ఉంటారు కదండి, ఈయన ఇచ్చిన డబ్బులు అని అనటం కంటే ఈయన మోసాలు, లేదంటే అంత నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు ప్రాంతం మీద కానివ్వండి, అమరావతి మీద కానివ్వండి, కొంతమంది వయోవృద్ధులు ఉంటారు కదండి, ముసలి వాళ్ళు, వాళ్ళ ఓట్లు పడి ఉండొచ్చు. రెండోది ఈయన మోసాలకు బలైన వాళ్ళు అని చెప్పి నేనైతే అంటానండి. ఇప్పటికి కూడా ఆయనకు ఓట్లు వేశారు ఆమెకి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కూడాను వాళ్ళు మోసం చేసుకున్న వాళ్ళనే మేము అంటామండి. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా రోడ్ల మీద కూర్చొని ఒక ప్రాంతం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి మహిళలు కంటనీరు పెడుతూ ఉంటే కూడా కనీసం కన్నెత్తి చూడనటువంటి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్గా ఉండి ప్రాంతం వైపు, నా ప్రాంత ప్రజలు ఇంత అల్లాడిపోతున్నారు, ఒకవేళ అమరావతి డెవలప్ అయితే నా ప్రాంతం డెవలప్ అవుతుంది, నా ప్రాంత ప్రజలు, నా కులం దళితులు ఎక్కువగా అగ్రభాగం భూమి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు దళితులు 32% ఇచ్చారండి. అలాంటి దళితులకి అసైన్డ్ భూములు, కౌళ్ళు లేవు, ఇప్పటికీ మాకు కౌళ్ళు అయినా కూడా ఆమె ఒక్కరోజు కూడా కన్నెత్తి చూడకపోగా మహిళలపై ఆమె ఉన్నప్పుడు చేసినటువంటి దాష్టికాలు వర్ణనాతీతం. చేతులకి, ఎస్సీలకు చేతులకు సంఖ్యలు వేయించినటువంటి ఘనత కూడా ఏమికేనండి.